పొలిటికల్ లాబీ, కార్పొరేట్ లాబీ, బిజినెస్ లాబీ, ఏ లాబీ అయితేనేం ఫైనల్ గా భ్రష్టు పట్టిపోయింది బీసీసీఐ. ఇష్టారాజ్యంగా నడిపించిన వ్యవహారాలు కొత్త తరహా పవర్ సెంటర్ ను తీసుకొచ్చాయి. రాష్ట్రానికో నేత క్రికెట్ సంఘాల్లో పాతుకుపోయాడు. రాష్ట్ర స్థాయి నుంచి క్రమంగా జాతీయ స్థాయికి పవర్ పెంచుకున్నాడు. మాజీ క్రికెటర్లకు నామమాత్రపు పదవుల ఎరవేస్తూనే కీలకమైన పొజిషన్లలో పొలిటీషియన్లు సెటిల్ అయిపోయారు. క్రికెట్ లో ఒక్క బాల్ ను ఫేస్ చేయనోడు బోర్డునే నడిపేస్తాడు. ఇది బీసీసీఐలో మాత్రమే సాధ్యం. లెగ్ స్పిన్ కు ఆఫ్ స్పిన్ కు తేడా తెలియని అజ్ఞాని టీంలో ఏ స్పిన్నర్ ఉండాలో డిసైడ్ చేస్తాడు. కనీసం ఫీల్డింగ్ ప్లేస్మెంట్ అంటే ఏంటో కూడా తెలియనోడు టీం కాంబినేషన్ ను డిక్లేర్ చేస్తాడు. ఇలా క్రికెట్ పరిజ్ఞానం 100లో 1వ వంతైనా లేని వాళ్లు ఇన్నాళ్లు అధికారాన్ని చలాయించారు. జెంటిల్మెన్ గేమ్ ను ఇష్టానుసారంగా వాడేసుకున్నారు. బంగారు గనిలాంటి బీసీసీఐని ఎవరు పడితే వాళ్లు తవ్వుకున్నారు, తవ్వుకుంటూనే ఉన్నారు. ఓవైపు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉంటూనే క్రికెట్ ను అడ్డంగా వాడేసుకున్నది ఒకరు. ప్రభుత్వాధికారినన్న దర్పంతో బోర్డులో అధికారాన్ని చలాయించింది ఇంకొకరు. వ్యాపారంలో కోట్లు సంపాదించి దాన్ని మరింత పెంచుకోవడానికి అడ్డదారిలో బోర్డులోకి అడుగు పెట్టింది ఇంకొకరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో బీసీసీఐని అందినంత పంచుకున్నారు. ఒక్క బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లోనే కాదు, రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లలోనూ పొలిటీషియన్లు పాగా వేసేశారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఢిల్లీ నుంచి అరుణ్ జైట్లీ, ఏపీ నుంచి గోకరాజు గంగరాజు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒమర్ అబ్దుల్లా, రాజస్థాన్ నుంచి వసుంధరా రాజే సింధియా, ఇలా రాష్ట్రానికో నేత క్రికెట్ పై గ్రిప్పును పెంచుకున్నారు. ఒకవైపు రాజకీయంగా అధికారం, మరోవైపు క్రికెట్ బోర్డులో పవర్ సెంటర్ గా ఆదాయం. ఇది ఓ పొలిటీషియన్ లెక్క. ఈ ఈక్వేషన్లు ఇంతకాలం చెల్లాయి. ఇకపై ఇది సాధ్యం కాకపోవచ్చు. సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిన సంస్కరణలు చాలా మంది కింగ్ పిన్లను ఇంటిదారి పట్టించేలా ఉన్నాయి. 77 నిబంధనతో శరద్ పవార్, శ్రీనివాసన్, నిరంజన్ షా లాంటి కురు వృద్ధులు ఇక శాశ్వతంగా క్రికెట్ ను మర్చిపోవాల్సిందే. మరో 2-3 ఏళ్లలో ఇంకొంతమంది ఇంటిదారి పట్టక తప్పదు. అదే జరిగితే మాత్రం బీసీసీఐకి నిజంగా మంచి రోజులు వచ్చేసినట్టే. ప్రపంచ క్రికెట్ లో ఒక్క బీసీసీఐ మాత్రమే ఎందుకు వివాదాల్లో నిలుస్తోంది? ఆదాయంలో మనకన్నా తక్కువ ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలను చూసి బీసీసీఐ నేర్చుకోవాల్సిందేంటి? బోర్డు నుంచి రాజకీయాలను దూరం చేయాలన్న ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆదాయంలో బీసీసీఐతో సరితూగలేకపోవచ్చు, కానీ ట్రాన్స్పరెన్సీ విషయంలో మనకన్నా కొన్ని వందల రెట్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. పరిపాలనలో మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేస్తూ వివాదాలకు దూరంగా ఉంటున్నాయి. కేవలం క్రికెట్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఇతరులు ఆయా బోర్డులో ఉంటున్నారు. టీంల సెలక్షన్, విదేశీ టూర్ల ఏర్పాట్ల లాంటి కీలక విషయాలన్నీ అక్కడ మాజీ క్రికెటర్లు నిర్ణయిస్తారు. ప్లేయర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం కూడా జరగదు.
కానీ బీసీసీఐ పరిస్థితి అలా కాదు. టీం సెలక్షన్ లో గానీ, టూర్లను నిర్ణయించడంలో గానీ మాజీ క్రికెటర్ల పాత్ర ఏమాత్రం ఉండదు. డబ్బు కక్కుర్తితో ఇష్టారాజ్యంగా వ్యవహరించే బీసీసీఐ మాజీ ప్లేయర్ల సలహాలు, సూచనలను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ప్లేయర్ల ఫిట్నెస్ కోసం ఫిజియోలను నియమించి చేతులు దులుపుకుంటున్నారే కానీ దాని ప్రభావం వాళ్ల కెరియర్ మీద ఎలా ఉంటుందన్నది బీసీసీఐ ఏనాడూ పట్టించుకోలేదు. బోర్డు మెంబర్లలో క్రికెట్ పరిజ్ఞానం లేని వాళ్లుండబట్టే ఈ పరిస్థితి తలెత్తుతోంది. అయితే దీనికి చెక్ పడే అవకాశం ఉంది. బీసీసీఐలో కేవలం వ్యాపార వ్యవహారాలు చూసేందుకు ఓ బోర్డు, పూర్తిగా క్రికెట్ వ్యవహారాలు అంటే టూర్లు, షెడ్యూల్స్ తో సహా చూసుకునేందుకు మాజీ ప్లేయర్లతోనే మరో బోర్డును ఏర్పాటు చేయాలని జస్టిస్ లోధా కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇలాంటి విప్లవాత్మక మార్పులే బీసీసీఐ రాతను మార్చబోతున్నాయి. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది, తొలి అడుగు పడింది. ఇక రావాల్సింది ఫలితాలే. మార్పు కోసం పని మొదలైంది. ఫలితాలు రావడం కాస్త ఆలస్యమైనా రావడం మాత్రం ఖాయం. దానికోసమే క్రికెట్ ను పిచ్చిగా ఆరాధించే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.